ఫోన్ ఇచ్చి మీరు ఉపన్యసించండి చాలా ఒళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అంతా మాట్లాడేసి ఆయన ఎంత ధర్మం అధర్మమో చెప్పండి. అది ఏమన్నా ఒకటి మిగిలిస్తే అది ఏదన్నా మనం కూడా మాట్లాడదాంలే అనుకోవచ్చు. ఏమీ లేదు. అంతా అద్భుతమైనటువంటి అచ్చ తెలుగులో తెలుగు వారి సంస్కృతి గురించి, తెలుగు జాతి గురించి, తెలుగు పుట్టుక గురించి, తెలుగు పక్షి గురించి, తెలుగు నేల గురించి, తెలుగు ఆహార వ్యవహారాల గురించి, ఆహార్య వ్యవహారాల గురించి చెప్పినటువంటి ఒక తెలుగు భాషా యోధుడు వెంకయ్యనాయుడు గారు. ఆయన మాట్లాడిన తర్వాత ఇంకెవరికి జనరల్ గా మాట్లాడటానికి ఉండదు. కానీ ఏదో అంతో ఇంతో ఎక్కడో చూడండి, పొలంలో పంట వేసిన తర్వాత యజమాని వచ్చి మొత్తం ఒక 100 బస్తాలు 200 బస్తాలు తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళి 4ో 5ో కింద ఉన్నాయి కొన్ని ఏరుకుని ఒక బస్తా తీసుకుని వెళ్ళిపోయే బ్యాచ్ కూడా ఉంటారు. ఇప్పుడు అలాంటి బ్యాచ్ అనమాట. పరిగెల్ సరే, ఏదేమైనా సంక్రాంతి పండుగ గురించి అసలు పండుగ అంటేనే ఒక అందమైన పదం, నిండుగా ఉండే పదం, కడుపు నింపే పదం, మనసు నింపే పదం, అందరూ కలిసి ఆహ్లాదంగా ఐశ్వర్యాన్ని పంచుకునే పదం. ఐశ్వర్యం అంటే ఇందాక చెప్పారు వెంకయ్యనాయుడు గారు. మనందరం కలిసి కూర్చుని ఓ చోట, అంటే డైనింగ్ టేబుల్ ఉంటే ఇప్పుడు డైనింగ్ టేబుల్, అప్పట్లో అందరం కింద కూర్చుని పిల్లలు అవి ఇవి చేసి పెడుతుంటే ఒకడది లాగి ఇది పీకి అవతల పడేస్తే ఒరే చూడరా ఇదేది, తల్లి మందలిస్తుంటే తండ్రి కోపడి, మామగారు కోపడి, అందరూ కలిసి కూర్చుని ఆహ్లాదంగా భోంచేసేటువంటిదే నిజమైన ఐశ్వర్యం అంటాడు మహానుభావుడు. అది ఐశ్వర్యం అంటే, అది డబ్బంటే. అంతేకాదండి, డబ్బంటే ఏదో ఊరికెప్పుడు ఈ ఐశ్వర్యం తీసుకెళ్లి బ్యాంకులో జమ చేయండి అంటే కుదరదు. బ్యాంకులో జమ చేసిన ఐశ్వర్యం వేరే ఉంటుంది. కానీ ఈ ఐశ్వర్యానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్వచనం పరమేశ్వరుడు ఓం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే సహస్రనామనై పురుషాయ శాశ్వతే సహస్ర కోటి యుగధారిణే నమః. సహస్ర కోటి యుగాన్ని ధరించినటువంటి ఓ తండ్రి, నీకు నేను నమస్కరిస్తున్నానని. మనకి తల్లిదండ్రులు ఎవరంటే మన తల్లిదండ్రులు, మన పిల్లలు, మన పిల్లలు, మన పిల్లలు, వాళ్ళ తల్లులు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ తల్లులు, వాళ్ళ తండ్రులు, జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఈ సకల సృష్టిని ఇచ్చినటువంటి ఆ మహనీయుడు ఇదిగో ఇలాంటి పండుగలు పబ్బాలు ఎందుకు పెట్టాడంటే చాలా జాగ్రత్తగా పరిశీలించగలిగితే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ 3 పండుగలు ఉన్నాయి. మనకున్నటువంటి 3 మతాలకు సంబంధించినటువంటి సంక్రాంతి పండుగ జనవరి, డిసెంబర్ క్రిస్టియానిటీ, ఆ తర్వాత మళ్ళీ వెంటనే వచ్చే రంజాన్ పండుగ. ఇవి ఒక్క మట్టికి మాత్రమే ఏ రకమైనటువంటి దాన్ని ఏమంటారు వేరే భావం ఉండదు. అది తల్లి ఎవడు విత్తనం వేసినా అది మొక్కనిస్తుంది. అలాగే ఎవరు వీడు ఫలానావాడ అనేటువంటి ఆలోచన లేకుండా అందరికీ పంచిపెట్టగలిగినటువంటి శక్తినిచ్చేటువంటి భూమి. ఆ భూమిలో పుట్టినటువంటి ప్రతి వాళ్ళు పశుపక్షాలు, జంతువులు, కీటకాలు, క్రిములు అన్నిటికీ ఇందాక చీమకు పంచదార, పాము కూడా పాలు పోసి పెంచేటువంటి ఉత్తమ సంస్కారం కలిగినటువంటి భారతీయ సంస్కృతిని ఎద్దులు కొమ్ములకి, ఎద్దులంటే అవి ఏవో జంతువులని కాదు. ఆయన వెళ్ళిపోతుంటే యజమాని వెనకబడి పరిగెత్తుకుంటూ వచ్చి తాకూపుకుంటూ ఒకసారి అది చూసే చూపులు, దాని కళ్ళలో ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే మానవుడి కంటే ఎక్కువ ధైర్యం, ఎక్కువ అటాచ్మెంట్, ఎమోషనల్, దానికి ఎక్కడో బాంధవ్యం ఏర్పడుతున్నటువంటి అటువంటి జంతువుల్ని ఏ రకమైనటువంటి కుల మత వ్యవస్థలు లేకుండా ఇంటికి రంగులేసేవాళ్ళు,
ఇలాంటి ఇంట్లో పనులన్నీ చేసే వాళ్ళందరినీ కలిపి ఒక చోట నిలబెట్టి చేయించేటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి అంటే ఇందాక సంక్రాంతి గురించి అందరూ సంక్రాంతి ఏంటి, భోగి ఏంటి, కనుమ ఏంటని ఆయన చెప్పారు. ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఎవరు చెప్పినా హాయిగా ఉండటం పండుగ, అందరం కలిసి ఉండటం పండుగ, అందరి ముఖాల్లో ఆనందం చూడటం పండుగ. అందుకని ఇందాక చెప్పాను కదా, ఆయన చెప్పింది ఇది, ఆయన చెప్పింది ఇది, ఆయన చెప్పింది ఇది అని చెప్పాల్సి వస్తుంది. మరి ఏం చేయమంటారు చెప్పండి? ఏమన్నా ఒకటేరా వదిలితే చెప్పొచ్చు. ఎవరికైనా మా అమ్మాయి ఇదిగో ఈ పని చేస్తుంది, మా అబ్బాయి ఈ సేవ చేస్తున్నాడు, వీళ్ళందరూ తర్వాత ఉన్నా లేకపోయినా తరతరాలుగా ఉండిపోయేది. మా నాన్న నాకు చెప్పింది ఏంటంటే, ఒరే నువ్వు తిన్నది నీకు మిగలదు నాన్న, నువ్వు పెట్టిందే నీకు మిగులుతుంది అని. అంటే మనం తిన్నది ఏ రకంగా అయినా బయటికి వెళ్ళిపోతుంది, కానీ మనం పెట్టింది మాత్రం చిరస్థాయిగా మనకు ఉండిపోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఈ విధంగా చెప్తూ ఇంత అద్భుత వంటల గురించి చెప్పారు. అన్ని అప్పుడప్పుడే కొత్తగా వస్తున్నటువంటి బియ్యం, కొత్త బియ్యం, వాటితో పాటు చేసేటువంటి వంటలు అవే అరిసెలు అని చెప్పాడు ఆయన. అది వాళ్ళ భాషలో నిప్పట్లు. ఇక్కడ అక్కడ ప్రాంతీయానికి సంబంధించినటువంటి భాషలే తప్ప ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వంటలు చేసుకుని తినడం అనేది. సంక్రాంతి పండగ గురించి ఒకే ఒక మాటలో చెప్పాలంటే పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఏకైక అవకాశం మనందరం కలిసి ఒక చోట కూర్చుని ఒక దగ్గర ఆనందంతో గడిపేటువంటి అద్భుతమైన క్షణాలు. అందుకనే నీ వయసు ఎంత అడిగితే 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, 80 ఏళ్ళు అని చెప్తారు. కానీ నీ వయస్సు ఇలాంటి మంచి సమయాలకి, ఇలాంటి భగవంతుడు ఇచ్చినటువంటి సమయాలకి, ఇలాంటి మంచి సంభాషణ చేసినటువంటి సమయాలకి, ఇలాంటి అందరూ కలిసి ఆనందంగా పంచుకునేటువంటి ఐశ్వర్యవంతమైనటువంటి క్షణాలు, నిమిషాలు, గంటలు కలిస్తే అదంతా కలిపితే ఎంతో, అది నీ నిజమైన వయస్సు అని చెప్పాడు. అప్పుడు ఇదిగో ఈరోజు 1 గంట సేపు మనం ఇక్కడ ఉండి, 2 గంటలు మనం ఇక్కడ ఉండి మన ఆయుష్ని పెంచుకున్నాం. అటువంటి ఆయుష్ పెంచడానికి ఇదిగో సంక్రాంతి పండుగ రోజు ఊళ్ళకెళ్ళండి. జననీ జన్మభూమి ఇచ్చారు, స్వర్గాదపి తెలియజేసి అంటాడు. స్వర్గం కంటే గొప్పది మూలాలకు వెళ్ళాలి. మూలాలకు వెళ్ళాలనే పదం ఉండం. మనం పుట్టి పెరిగిన ఊరనే పదం ఒక మాట అర్థమైనా మనల్ని పెంచినటువంటి, మనకి జన్మనిచ్చినటువంటి ఆ ప్రదేశాలకు ఒకసారి వెళ్ళి ఆ మట్టిని ముద్దుకుని, ఆ పుట్టిని ముద్దాడి దానిలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ రకమైనటువంటి ఈ పండగని ఇలా చేసి వీళ్ళందరికీ ఇలా పంచి ఆనందాన్ని పంచాలనేటువంటి సదుద్దేశము కలిగినటువంటి రజిత భారతి కాదు, స్వర్ణ భారతి, బంగారు భారతి. తల్లిని బంగారంతో పోల్చి చెప్పడం. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతను బోనితిని, నీవు నా ఇల్లంబొందున నిలిచి సుశబ్దంబలు శోభిల్లం పల్కము నాదు వాక్కున సంప్రీతిని, జగన్మోహిని, పుల్లాబ్జాక్షి, సరస్వతి, భగవతి, భారతి, పూర్ణేందు బింబారనా అని ఆ తల్లిని స్వర్ణాలతో పూజించినటువంటి దీపగారి యొక్క ఒక అద్భుతమైన ఆలోచనకి ప్రతిరూపం స్వర్ణ భారతి. నాకు చాలా మంది చెప్పగా విన్నాను, చాలా మంది చేయగా విన్నాను. కానీ ఆ పేరు పెట్టినందుకు ఇంత బంగారుమయమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎక్కడ ఎలా చెప్పాలంటే అది వేర్ దెర్ ఇస్ విల్ దెర్ ఇస్ వే. కానీ ఇంకొక మాట ఏదో చెప్దాం అనుకున్నాను, ఏం చెప్తే ఏమవుతుందో భయంతో మానేస్తున్నాను, అదే తేడా. కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించేటువంటి అవకాశం కలగడం, అటువంటి అవకాశాన్ని కల్పించేటువంటి సదుద్దేశంతో స్వర్ణ భారతిని స్థాపించడం. ఈ స్వర్ణ భారతికి ఈ సంవత్సరం ఇక్కడ భోజనానికి సంబంధించినటువంటి విషయం మొట్టమొదటిసారి వీరు నిర్వహించేటువంటి
ఈ కార్యక్రమంలో మొట్టమొదటి ముద్ద ఆరగించేటువంటి అవకాశం వెంకయ్య నాయుడు గారికి కలగటం ఇది చాలా ఆనందకరమైన విషయం. అది నేను ఆయన కలిసినప్పుడు నాకు చెప్పి మీరు రావాలని నేను వచ్చి ఇంతటి సదవకాశాన్ని పొందేటువంటి అవకాశం నాకు కలగటం కల్పించిన మహనీయులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇందాక ఆయన చెప్పారు అరుదైన మనిషి మానవత్వం ఉన్న మనిషి మనం కొనుక్కున్న సెంటేసుకున్న మనిషి కాదు ఆయన మానవత్వం పరిమళించే మనిషి వెంకయ్య నాయుడు గారు. ఆయన నిర్వహించేటువంటి ఈ కార్యక్రమానికి నేను వచ్చి మిమ్మల్ని మీతో కలుసుకుని ఈ ఆనందాన్ని పంచుకునేటువంటి అవకాశం నాకు కలిగినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమో నమః నమో నమః నమో నమః. చివరిగా